ఈరోజు మనం మన అత్యంత పూజనీయుడు ప్రియ సోదరుడు పున్నయ్య శాస్త్రి గారి యొక్క జయంతి ఉత్సవం. అందులో అది ఈ రామనామ క్షేత్రం చాలా విశిష్టమైనటువంటి రోజుగా దీన్ని, అందువల్ల మళ్ళా మనం అందరం ఆ ఒక దివ్య అనుభూతిలోకి ప్రవేశించి ఆ స్మరణలో మనం ఇవాళ ఉంటాం. ఒక గురువుగా ఉండడం అనేటువంటి దానికంటే ఒక శిష్యుడు ఎలా ఉండాలి అనేటువంటిది, అంటే శిష్యుడు ఎలా ఉండాలి అని అంటే ఆ శిష్యుడిని చూసినప్పుడు చూసేటువంటి వారికి అతని యందు ఆ గురువు యొక్క స్వరూపం కనిపించాలి. అలా కనిపించాలంటే, అలా ఉండాలంటే ఆ గురువుకి ఆ శిష్యుడికి ఉన్నటువంటి సంబంధం చాలా పవిత్రమైనటువంటిది, విశిష్టమైనటువంటిది. అందుకని అటువంటి గురు శిష్యుల్ని మనకి వేదంలో ఆచార్యుడు అంతేవాసి అని అంటారు. అందుకే మనకి తైత్తిరీయోపనిషత్తులో ఆచార్య పూర్వరూపం అంతేవాస్యోత్తర రూపం అని మనం చదువుకుంటుంటాం. ఆచార్యుడు అంటే శాస్త్రముల్లో ఉన్నటువంటి సత్యములను, శాస్త్రంలో ఉన్నటువంటి ఉపదేశముల్ని అన్నిటినీ కూడా తాను దర్శించి వాటన్నిటినీ కూడా ఒక చోటుకి చేర్చి వాటిని తన ఆచరణలో పెట్టి ఆ ఆచరణ పూర్వకంగా అందరి యందు కూడా ఆ వారిలో ఉన్నటువంటి అంతర్యామిత్వాన్ని అది బాగా వెలుగుందేట్టుగా చేసేటువంటి అటువంటి వాడిని ఆచార్యుడు అంటారు. అంటే ఆచరణము అనేటువంటి దానివల్ల ఆచార్యత్వం అనేటువంటిది వస్తుంది. అంతేగాని చాలా జ్ఞానం, చాలా గ్రంథాలు చేసి చాలా జ్ఞానం అంతా ఆర్జించేసి చాలా జ్ఞానాన్ని బోధించేసినట్టు వాళ్ళు కాదు ఆచార్యత్వం వచ్చేది. ఆచరణ అనేటువంటి పదం నుంచి ఆచార్యుడు అనేటువంటి పదం వచ్చింది. అటువంటి ఆచార్యుడు పూర్వరూపం. తర్వాత ఆ ఆచార్యుడికి అయితే శిష్యుడు లేకపోతే గురువు ఎవరికి? ఈ సృష్టికర్త అయినటువంటి భగవంతుడు జగత్తు మొత్తానికి ఆచార్యుడు, జగదాచార్యుడు ఆయన. ఎందుకని అంటే ఆయన కూడా సృష్టికర్మ అనేటువంటి దాంట్లో ఆచరించి ఈ సృష్టి అంతా తీసుకొచ్చాడు. ఆయన ఆచరించకపోతే బయటికి ఎలా వస్తుంది? ఆయన విషయంలో కూడా ఆచరణతో కూడినటువంటిదే. అందుకనే ఆ చరణాలు మనం పట్టుకుంటాం. మనకి మాటి మాటికి అవతరించి మనం ఎలా ఆచరించాలో కూడా మనకి మార్గదర్శకత్వం కూడా చేసేటువంటి వాడు పరమాత్మ. అటువంటి మొత్తం సృష్టికి మొట్టమొదటి ఆచార్యుడు భగవంతుడే.
కాబట్టి నిరంతరము ఈ సృష్టి అనేటువంటిది కార్యంలో అంతర్యామిగా ఉండి ఆయన యొక్క ఆచరణం ఆ విధంగా వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఆయన అందరిని రక్షించడం అనేటువంటిది దీంట్లో. అందుకని జగద్గురు జగదాచార్యుడు అనేటువంటిది భగవంతుడిని గురించి చెప్పినప్పుడు మనం చెప్పుకుంటాం. అలాగా ఆ ఆచార్యుడు అనేటువంటి ఆచరణ అనేటువంటిది ఆ ఆచరణ ఆయన యొక్క ఆచరణని అనుసరించేటువంటి వాడు ఇంకొకడు ఉండాలి. మరి భగవంతుడు తన కాక ఇంకోడు ఉండడు కదా, అద్వితీయుడు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటారు కదా. మరి ఆయన ఒక్కడే కదా అద్వితీయుడు, అంటే ఇంకో రెండో వాళ్ళు లేడు, ఒక్కడే. అదేమిటంటే మరి ఇన్ని కోట్ల జీవరాశులు ఉంటే రెండో వాళ్ళు లేడంటారంటే వీళ్ళందరిలోనూ అంతర్యామిగా ఒక్కడే ఉన్నాడు. ఇంతమంది ఉన్నా కానీ ఉన్నాడు ఒక్కడే. అది మనకి భాగవతంలో వాటిలో మనం చూసేటువంటిది. అందుకని ఆ ఒక్కడే పరమాత్మ, ఆయనే ఇందరిలో అంతర్యామిగా ఉన్నాడు. దానితో అద్వితీయుడు, రెండో వాళ్ళు వేరు లేరు. అది ఏ రకమైన స్క్రిప్చర్లో చూసినా అదే చెప్తారు. ఐ హ్యావ్ నో సెకండ్ అంటాడు. నేను కాక మరొకడెవడు ఉండడం అనేటువంటిది వీలు లేదన్నాడు. అదేంటి భగవంతుడికి ఇంత అన్యాయమా అంటే అది కాదు, అంతా తానే అని అర్థం ఆ వాక్యాల్లో ఉన్నటువంటిది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే అర్థం ఒక్కడే. కానీ ఆ ఒక్కడే ఏం చేస్తాడంటే ముచ్చట కోసం శిష్యుడు అనేటువంటి రూపంలో కూడా అది కూడా ఒక వేషం వేస్తాడు ఆయన. జీవులందరూ ఆయన స్వరూపాలే కదా. అందులో ఒక శిష్యుడు అంతేవాసి అనేటువంటిది అదొక ముచ్చట అన్నమాట భగవంతుడికి. తన గురువు అనేటువంటి ఎవరికి అంటే మరి ఎవరెవరు అందుకని శిష్యుడు ఉంటాడు. అటువంటి విధంగా అందువల్ల గురువు శిష్యుడు అనేటువంటిది ఆచార్య పూర్వరూపం అంతేవాసి ఉత్తర రూపం అని మనకి ఉపనిషత్తులో ఇవ్వడానికి కారణం అది. అందుకని మన పొన్నయ్య శాస్త్రి గారు అంటే ఈ అంతేవాసి ఎలా ఉంటాడు, ఎలా ఉంటే మనకి ఆ పదానికి తగినటువంటి విధంగా మనకు ఉంటుంది అంటే దాని గురించి ఎంత చదువుకున్నా మనకి విన్నా చదువుకున్నా అందుకంటే అలా ఆచరించి మనకు కనిపించేటువంటి ఒక రూపం ఉంటే మనకు అర్థమవుతుంది అన్నమాట. అటువంటి విధంగా అటువంటి రూపాల్లో మన పున్నయ్య శాస్త్రి గారు ఒకడు. అందుకని నేను ఎప్పుడు ఆయన గురించి రిఫర్ చేసి ఇప్పుడు అంతేవాసి అంటాను. మాస్టర్ గారికి అంతేవాసి. మనందరం కూడా మాస్టర్ గారి శిష్యులమే కదండి అవ్వచ్చు. కానీ అంతేవాసి అంటే గురువు యొక్క హృదయంలో శిష్యుడు ఉంటాడట. అంతః అంటే లోపల అని అర్థం. అంతేవాసి అంటే లోపల నివసించి ఉండేవాడు. అదేమిటంటే శిష్యుడు హృదయంలో గురువు ఉన్నాడు, కానీ గురువు హృదయంలో శిష్యుడు ఉండడం ఏమిటండి అని మనకు అనుమానం వస్తుంది. అంటే గురువు యొక్క హృదయంలో శిష్యుడు ఉండడం వల్ల శిష్యుడు హృదయంలో గురువు ఉంటాడు. అంటే ఇది అర్థం కావాలంటే మాస్టర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. ఈ హాల్ కట్టకముందు ఇక్కడ ఏముంది అంటే చోటు ఉంది అన్నారు. ఆ చోట్లో హాల్ కట్టారు. ఇప్పుడు ఈ హాల్ లోపల ఏముంది అంటే హాల్ లోపల చోటు ఉంది అన్నారు. ఇప్పుడు హాల్లో చోటు ఎందుకు ఉంది అంటే చోట్లో హాల్ కట్టారు కాబట్టి దానికి ఆన్సర్. అది మాస్టర్ వివరణ ఇచ్చింది. అప్పుడు కానీ మనకు అర్థం కాదు. భగవంతుడు మనలో అంతర్యామిగా ఉన్నాడంటే మనకి మామూలుగా అర్థం కాదు. ఈ ఉదాహరణ అయితే అర్థమైపోతుంది. అందరిలోనూ అంతటా భగవంతుడు ఎందుకున్నా అంటే అన్నీ ఆయన ఎంత ఉన్నాయి కాబట్టి, చోట్లోనే అన్నీ ఉన్నాయి కాబట్టి. అలాగా గురువు యందు శిష్యుడు
గురువు యొక్క హృదయంలో శిష్యుడు ఎలా. అయితే ఆ గురువు యొక్క హృదయంలో ఈ శిష్యుడు ఉండాలంటే వాడు ఎటువంటి వాడు అయి ఉండాలి? మరి మనందరం కూడా శిష్యుడే కదా. ఈ గురు శిష్య సంబంధాల్లో ఆ గురువు యొక్క దీంట్లో ఈ శిష్యుడు అంతేవాసిగా ఎలా ఉండాలంటే సర్వసమర్పణము చెందినటువంటిప్పుడు మాత్రమే సాధ్యం. సర్వసమర్పణమా, మేము సర్వసమర్పణమే చేసుకుంటున్నాం, రోజు సర్వసమర్పణ చేస్తున్నాం అని అనుకోండి. రోజు చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఎప్పటికప్పుడు సరిపోతున్నాం అని అర్థం. రోజు చేస్తున్నామండి సర్వసమర్పణ. ఒకసారి చేసిన తర్వాత ఇంకా అందులో ఉండిపోవడం తప్ప, అందులో బయటికి రాకుండా ఉండడం అనేటువంటిది అది నిజమైంది తప్ప, అదే మేము నిత్యం రోజు సమర్పణ చేస్తున్నాం, అంతా గురువు సమర్పణ చేస్తున్నాం, అంతా భగవంతుడు సమర్పణ చేస్తున్నాం అని రోజుకోసారి అంటే మనం అది కాదు. అంటే పూర్తి కాదు, సంపూర్ణ సమర్పణ కాదు. ఎప్పటికప్పుడు జారిపోతూ ఉన్నాం, మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే సాధనకి తప్పదనుకోండి, అలా జరుగుతుంది. మరి కొన్ని జన్మలు జరుగుతుంది. ఒక చీమ చూడండి, చెట్టు ఎక్కుతూ ఉంటుంది, పాపం చెట్టు మీకు పైకి వెళ్ళాలని ఎక్కుతూ కొన్ని అడుగులు అయిన తర్వాత మళ్ళీ జారిపోతుంది కొన్ని అడుగులకి. అయితే మళ్ళీ మళ్ళీ ఎక్కడ మొదలెడుతుంది పైకి. ఎప్పుడప్పుడు మొత్తానికి చెట్టు పైదాకా చేరగలదు. అలాగే ఒక సాధకుడు కూడా కొన్ని జన్మజన్మల్లోనూ సాధన చేస్తూ 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 జారిపోతూ చేస్తూ ఉంటే అది కూడా ఒక ఆటే, క్రీడ. ఇవన్నీ భగవంతుడి యొక్క క్రీడలో భాగాలే. అదేమిటండి, అది ఎక్కడ ఇలాంటి ఆటలు ఏమిటండి బొత్తిగాను అంటే మరి ఆయన ఇష్టం, అంతా ఆయన దగ్గర ఓనర్ ఆయన. సృష్టి మొత్తానికి మొత్తం ఎవరిది అంటే ఆయనదే. కాబట్టి ఆయన ఏ వేషం వేస్తాడో, ఎలా ఆడుకుంటాడో ఆయన ఇష్టం. ఒకసారి తండ్రి వేషం వేస్తాడు, ఒకసారి తల్లి వేషం వేస్తాడు, భర్త వేషం, భార్య వేషం, అన్ని వేషాలు వేస్తాడు. ఒక వేషం ఏమిటి? మామూలుగా మనలాంటి వాడు నాటకం వేస్తే ఏదో ఒక పాత్ర వేయగలం. ఒకేసారి అన్ని పాత్రలు వేస్తామండి. ఒక నాటకంలో ఒక పాత్ర వేయచ్చు, ఇంకో నాటకంలో ఇంకో పాత్ర వేయచ్చు. కానీ అన్ని పాత్రలు ఒకేసారి వేయగలవాడు భగవంతుడు ఒక్కడే. ఒకేసారి అన్ని రూపాల్లో అన్ని పాత్రలు ఉండగలిగినటువంటి వాడు ఒక్కడే. అందుకని ఈ అంతేవాసి అనేటువంటి వాడు అంటే పూర్తిగా సర్వసమర్పణం చేసినటువంటి ఇప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ సర్వసమర్పణం చేసేవా లేదా అనేటువంటిది ఎలాగా ఎవరు మనకి చెప్పాలి? వెరీ గుడ్, మీరు బాగా మీ సర్వసమర్పణ బాగుందని ఏమన్నా సర్టిఫికెట్ అలా ఇవ్వాలంటే కాదని అర్థం. నేను సర్వసమర్పణ చేశాను అనుకుని ఏమైనా నారాయణ నా సర్వసమర్పణ బాగుందంటావా అని అడిగా అనుకోండి, అంటే సర్వసమర్పణ లేదు అని అర్థం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నా కుండలిని సహస్రం దాకా వచ్చిందే లేదా అనేటువంటిది కన్ఫర్మ్ చేయమంటే అర్థం లేదు అని అర్థం. అందులో ఎక్కడ వేసింది గొంగళి అక్కడే ఉందని తప్ప అదేమి ఎక్కడ కథలు లేదు, చూచేయమనలేదన్నమాట అది. అందుకని ఈ సర్వసమర్పణం అనేటువంటిది దానికి ఎట్లా మనకు తెలుస్తుంది, దాని గురించి చెప్తారు. ఎంత చెప్పినా మనకు అర్థం కాదంటే అందుకనే మనం భారత భాగవతాలు, రామాయణం ఇలాంటి అని చదువుకుంటే అప్పుడు అర్థం. అందులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇది చదివితే అర్థం. మహాభారతం చూసామనుకోండి, సర్వసమర్పణం చెందినవాడు ఎవరు అంటే యుధిష్ఠిరుడు, నిస్సందేహంగా. ధర్మరాజు అది ఎలాగండి అంటే ఆయన చదువుకోవాలి. వ్యాస మహర్షి చాలా వివరంగా ఇచ్చాడు. ఆయన జరిగిందే అంటే అది కల్పన కాదు.
మధ్య ఎవరో మహాభారతంలో ఆ కవిత ఇది తర్వాత ఆ పాత్ర పోషణం ఇవన్నీ ఏంటంటే మాస్టర్ చెప్పే పాత్ర పోషణం అండి అది కావ్యం కాదు, అదైనా కల్పించి రాసేటట్టు ఆయన అది హిస్టరీ, అది జరిగినట్టు రాసిన పట్టుకుని అది నువ్వేదో నువ్వు వేదవ్యాసుల వారి సర్టిఫికెట్ ఎంత బ్రహ్మాండంగా వర్ణించాడు, అది చేశాడు. పాత్ర చిత్రణ అంట, పాత్ర చిత్రణ మొహం వాడు ఎవరు ఎలా ఉన్నాడో యాక్చువల్గా రాశాడు, అది ఫ్యాక్ట్ అది. అందుకని ధర్మరాజు అయితే మన మాస్టర్ గారు ఆయన పూర్తిగా దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మనకి ధర్మరాజు అనేటువంటిది వాడు ఎటువంటిది అద్వితీయుడు ఆయన కూడా ఆయన నిజమైన అంతేవాసి, సర్వసమర్పణానికి ఉదాహరణ ధర్మరాజు అని చెప్పించారు. అంటే అర్థం ఏంటి? సర్వసమర్పణ అంటే తనకున్నటువంటి తనకు ఏదో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఇవన్నీ ఇచ్చేసాడు, అవి కాదు. అసలు నాది అనేటువంటిది ఏం లేకుండా అనుక్షణము నాది అనేటువంటి తన అభిప్రాయం కానీ తన ఆలోచన కానీ అంటూ వేరే ఉండదు. అలాంటి జీవితం మొత్తం అంతా కూడా ప్రతి క్షణము ఉన్నటువంటి వాడు ధర్మరాజు ఒక్కడే. మిగతా వాళ్ళని చాలా మహానుభావులు ఉన్నారు నిజమే, కానీ ఎప్పుడో ఒక క్షణమైనా కొంచెం దాని నుంచి డివియేట్ అయి ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం అసలు డివియేషనే లేదు. దాన్ని తెలియక అతను చచ్చువాడు, ఏమి చేతగానివాడు అని పొరపాటైన అభిప్రాయం ధర్మరాజు గురించి చాలామందికి తెలియక, చేతగానివాడు కాదు, అన్ని చేత అయ్యుండి కూడా తన సొంతం లేకుండా ఉన్నటువంటి వాడు సర్వసమర్పణ. అంతేగాని చేతగాని వాడు చచ్చువాడు ఏమి వాడికి సమర్పణ చేసిన వాడు చేయకపోయిన వాడే. ఏ సామర్థ్యం లేనటువంటి వాడు మంచిదే సర్వసమర్పణ చేసేవాడు, అందుకు సంకల్పం చేసుకుంటూ ఉంటే ఎప్పుడో వస్తుంది. కానీ అన్ని సామర్థ్యాలు ఉండి అందరికంటే మించినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు తన సామర్థ్యం గురించి ఏమీ లేకుండా పూర్తిగా భగవదర్పణం చేసినటువంటి వాడు, అయితే గురువు సమర్పణ చేసినటువంటి వాడు, అప్పుడు విశేషం అన్నమాట. అది మనం అందులో తెలుసుకోవాల్సింది. అది మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ మనకి సరే. ధర్మరాజు గురించి అది కూడా మనం ఇప్పుడు ధర్మరాజు మనం చూసామా, ఇప్పుడు చదువుకుంటున్నాం, అయితే మాస్టర్ గారు లాంటి వాళ్ళు చెప్తే మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ మన లైవ్ ఎగ్జాంపుల్ అయినప్పటికీ లైవ్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారా అంటే, ఎలాగైతే వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగాడో, కోన్వస్మిన్ సాంప్రదంలోకే నువ్వు ఎప్పుడో ఉన్నవాడి కథగారిని అడుగుతాను, ఇప్పుడున్నవాడిని అడుగుతున్నా అన్నాడు వాడు. నారదుడిని వాల్మీకి ఏమన్నా అంటే, ఏమయ్యా ఎప్పుడో ఉన్నటువంటి వాడు కథ కాదని నేను అడిగేది, ఆ లక్షణాలు కలిగినటువంటి వాడు అలాంటి వాడు ఇప్పుడు ఉంటే చెప్పు ఎవరన్నా అని అడిగాడు గట్టిగాను. అని పరిప్రశ్నం అంటే ఉన్నాడని చెప్పాడు. ఇప్పుడున్నవాడిని గురించి ఇప్పుడున్నవాడిని గురించి అడిగావు, ఇప్పుడే ఉన్నాడు అలాంటి వాడు అని చెప్పాడు నారద మహర్షి. అలాగా మనకి లైవ్ ఎగ్జాంపుల్ మరి అంతేవాసి అంటే సర్వసమర్పణ చెందినవాడు అంటే లైవ్ ఎగ్జాంపుల్ ఎలాగంటే మనకు మాస్టర్ గారు పునశాస్త్రి గారిని ఇచ్చారు అని నాకు అనిపిస్తుంది. అంటే సర్వసమర్పణ అంటే ఎలా ఉండాలి అని. అంటే గురువు ఏం చెప్తే చేసాడు. మనకి ఎలా ఉంటే గురువు గారు ఏం చెప్తే అన్నీ ఎలా చేసేస్తామండి. కొంత మనం ఆలోచించుకుని మనం కొంచెం గురువుగారు చెప్పింది చేయాలి, కానీ ఎంతైనా కొంచెం మనం అన్నీ ఆ చిన్న చిన్న విషయాలు గురువుగారు చెప్పడం అవి మనం సొంతంగా చేసేసుకోవచ్చు అని మన సొంత లాజిక్ కూడా ఉంటుంది మనకి. అన్నీ అని పైగా అన్నీ గురువుగారికి ఎలా తెలుస్తాయి? ప్రాక్టికల్గా ఉన్నటువంటి గురువుగారికి ఎలా తెలుస్తాయి? గురువుగారి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు, అంతా ఏదో ఆధ్యాత్మికమైనటువంటిది ఆశీర్వచనం చేయడం తప్ప ప్రాక్టికల్గా ఈ ప్రాక్టికల్ విషయాలు గురువుగారికి ఎలా తెలుస్తాయండి?
ఏదో మన ఉద్యోగంలో మన ఏదో అక్కడేదో ఇబ్బంది ఉంది, ఇది గురువుగారికి దాని గురించి ఎలా తెలుస్తుంది? ఇలా మనకి అన్నీ రకరకాలైనటువంటివి మనకే ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే మనం గురువుగారికి సమర్పణ చెందిన వాళ్ళమే, మనం చాలా ముఖ్యమైన శిష్యుల్లో చాలా ప్రధానమైన శిష్యులమే, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. కానీ మన ఆచరణలోకి వచ్చేప్పటికి ఈ విషయం చిన్న విషయం కదా, గురువుగారికి అడగక్కర్లేదులే, అది ఎక్కడేది ఆ చిన్న విషయం గురువుగారికి అడగక్కర్లే అనుకుంటాం, అక్కడికి కాస్త మనకు పెద్ద విషయం అయ్యి మనకి ఆ తర్వాత చావబడుతుంది. అప్పుడు లభోదిభం ఉంటాం మనం. సంత్ కబీర్ దాసు విషయం చెప్పాడు. ఏమనంటే భగవంతుని స్మరణ అనేటువంటిది ఎప్పుడు చేస్తారు అందరూ కూడాను అంటే కష్టం వచ్చినప్పుడు చేస్తారు. ఎక్కువ మంది మరి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? ఓ దేవుడా అని ఎప్పుడు పిలుస్తాం మనం? మనకేదో చాలా ఇబ్బంది వస్తే పిలుస్తాం. అంతా బాగుంటే దేవుడు ఉన్నాడని నమ్ముతాం, కానీ ఎప్పుడు దేవుడిని స్మరిస్తూ ఉంటామండి మనం. ఆయన అదే అన్నాడు, దుఃఖమే సుమిరన్ సబ్ కరై. అందరూ కూడా సామాన్యం ఏంటంటే దుఃఖం ఏమైనా కష్టం వస్తే అప్పుడు భగవంతుని స్మరిస్తారు. సుఖమే కరై నకోయ్, సుఖంగా ఉన్నప్పుడు మాత్రం ఏడు గుర్తురాడు భగవంతుడు అన్నాడు. అందుకని వాడికి కష్టం సుఖం, అందుకే కష్టం సుఖం ఉంటుందండి. భగవంతుడు అసలు సుఖంగా ఉండొచ్చు అని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నాకు కష్టాలు లేకుండా కష్టము సుఖం ఓకే తదాస్తు, నువ్వు రెండు కావాలంటే రెండు ఉంచుకో. మనమే చాయిస్ కష్ట సుఖాలు అని. అందుకని సుఖంగా ఉన్నప్పుడు భగవంతుడు స్మరించరు ఎవడు కూడా అన్నాడు ఎక్కువ మంది. అదేమిటండి బొత్తిగా నిజమే, మన అవునో కాదో మనకే తెలుసు. మనం అనుక్షణం భగవంతు స్మరణలో ఉన్నావుటండి. ఉన్నాను నేను దబాయించాను అనుకోండి, నేను ఎప్పుడూ అనుక్షణం భగవంతుని స్మరిస్తూ ఉంటాను, మంచిదే. నువ్వు ఉన్నాను అవతల వాడు చెప్పచ్చు, కానీ నీలో నీ లోపల చూస్తూ ఉంటాడు, వాడికి తెలుసు నువ్వు ఉన్నావా లేదా. వాడు లోపల ఉన్నాడు కదా, తెలుసు వాడికి. అందుకని అలా చెప్పాడు. అయితే అక్కడ ఇంకోటి అన్నాడు, జో సుఖమే సుమిరన్ కరై తబ్ దుఃఖ కాహే కా హోయ్ అన్నాడు. సుఖంగా బాగా ఉన్నప్పుడు కనుక నువ్వు నిరంతరము అనుక్షణము భగవంతుని స్మరణ చేసేటువంటి వాడికి అది దుఃఖమే కలగదన్నాడు. నీకు దుఃఖం కలిగినప్పుడు స్మరణ చేస్తావు బాగానే ఉంది, కానీ అసలు సుఖంగా ఉన్నప్పుడు కూడా నిష్కారణంగా, అది అసలు రహస్యం అక్కడుంది. మన భాగవతంలో మొట్టమొదటిలోనే వచ్చింది, ధీరులు ఆత్మారాములు. మాస్టర్ గారు ఆ పద్యంతోనే ప్రారంభించారు అసలు మొట్టమొదట. వాళ్ళు అటువంటి వాడు ఉన్నారే, వాళ్ళు నిష్కారణముగా హరిభజన చేస్తారు. వాళ్ళు మీరు ఎందుకండి నిరంతరం ఏదో ఆ సంకీర్తన చేసుకుంటూ ఉంటారు, లేకపోతే నిరంతరం స్మరించుకుంటూ, అంటే అన్ని పనులు మానేశారు కాదు, అన్నీ చేస్తున్నా అవి చేస్తుంటారు. మనకి ఎక్కడండి మనకు వచ్చిన ఇబ్బంది, నిరంతరం చేస్తూ ఉండమన్నారంటే చేయాల్సిన పనులని మానేసి హాయిగా కూర్చుని కళ్ళు మూసి కూర్చోవాలి, హాయిగా కూర్చుని 24 గంటలు మేము చేస్తున్నా అది కాదు. నువ్వు ఏ పని చేస్తున్నా నీ మనస్సులో నిరంతరం అది జరుగుతూ ఉండాలి. అది దానికి ఎగ్జాంపులే భాగవతంలో 10వ స్కంధంలో ఆ వ్రజంలో ఉన్నటువంటి గోపికలు వాళ్ళంతా ఉన్నారు, గోపాలురు గోపికలు, వాళ్ళ ఎగ్జాంపుల్ ఇచ్చారు. వాళ్ళ పనులు మానలేదు, వాళ్ళు నిత్యం వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ ఆ యొక్క మనస్సు పూర్తిగా ఆయన సమర్పితం అయిపోయింది, ఆయన స్మరణలోనే ఉంటారు. అది వాళ్ళు, అది అదనమాట మనకు కావాల్సినటువంటి. అలాగా ప్రతి క్షణము ఆ గురువు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ, గురువు ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఉంటూ, మనకు వచ్చినటువంటి అభిప్రాయాలు ఆలోచనలు అన్నీ సమర్పణ చేసేసుకోవాలి. అలా కంటిన్యూస్ చేయాలి. ఒకసారి చేసాం మళ్ళీ వస్తాయి. అది
అది అయిపోవు. మన మనస్సు ఎలాంటిదంటే ఒకసారి అంతా మనం చూస్తుంటాం కదా, అన్నీ ఉన్నటువంటివన్నీ డిలీట్ కొట్టి అన్నీ ఖాళీ చేసి ఎంటీ చేస్తాం అనుకోండి ట్రాష్ వర్క్ నుంచి, మళ్ళీ అందులో ఒక ట్రాష్ వస్తూనే ఉంటుంది. మన మనస్సు అలాంటిదే. మన కంప్యూటర్లో ఎంటీ ట్రాష్ అనుకోవడం కానీ అన్నీ ఎంటీ అని చూపిస్తుంది. మళ్ళీ ఎంతసేపు మళ్ళీ లోపల ట్రాష్ వస్తూ ఉంటుంది, అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. అందుకనే పెట్టాడు ఎప్పటికప్పుడు ఎంటీ చేసుకుంటూ ఉండాలని. అదే మనం రోజు 2 పూట్ల ప్రేయర్ చేసుకోవడం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అక్యుములేట్ అయిన ట్రాష్ అంతా 2 పూట్ల. అందుకని సివివే రాదంటే 1 పూట చాలు, 2 పూట్ల చేస్తే ఈ ట్రాష్ ఎప్పటికప్పుడు, లేకపోతే బోల్డ్ అంతా అయిపోతుంది. డస్ట్బిన్ ట్రాష్ అంటారు సార్, అది లోపల పెరిగిపోతూ ఉంటుంది. ఏమిటో ట్రాష్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అభిప్రాయాలు, ఇదే ట్రాష్ మనకి. అన్నిటికంటే పెద్ద ప్రమాదం అదనమాట. మన గురించి మనం బాగా తెలుస్తుంది, మన గురించి అభిప్రాయం, మన గురించి కూడా మనకు అభిప్రాయం ఉండకూడదు. ఇది ఎక్కడికి పోవాలండి? మన గురించి మనకు అభిప్రాయం ఉండకూడదు. నేను చాలా గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు, నాకు వాళ్ళకంటే ఎక్కువ తెలుసు, నాకు తెలుసున్నటువంటి విషయం వాళ్ళకి తెలియదు, ఇలాంటివన్నీ ఉంటాయి. నాకు అన్నీ తెలుసున్నటువంటి విషయం వాళ్ళు తెలియదు, తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు మూర్ఖులు. చాలా సంతోషం. ఈయనకి ఇన్ని విషయాలు తెలుసు, మనకి తెలుసుకోలేకపోతున్నారు అమాయకులు అనుకున్నాం. మంచిదే. ఇలాంటి ట్రాష్ అంతా జరిపోతూ ఉంటుంది మనకి మనస్సులో. మన గురించినటువంటి అభిప్రాయాలు, వాళ్ళని గురించినటువంటి అభిప్రాయాలు. మాస్టర్ ఏమన్నారంటే, పాపం వీటికి రెమ్యూనరేషన్, వీటికి కూలి ఇవ్వరు ఎవరు అన్నారు. వాడు ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నట్టు వాడు ఇద్దరున్నారు పక్కనే, ఇద్దరు అదే ఉద్యోగం ఉన్నారు, పక్క సీట్లో ఇద్దరు అదే వర్క్ చేస్తున్నారు, ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు. ఒకడేమో వాడు చేయాల్సిన పని చేస్తూ ఉంటాడు, ఇంకేం ఆలోచించండి. కంటిన్యూస్గా వాడికి ఇచ్చిన పని వాడు చేస్తూ ఉంటాడు, ఇంకేమీ దాని గురించి ఆలోచించండి. ఆ నెలంతా అయిన తర్వాత వాడికి 1వ తారీఖు రాగానే వాడికి ఆటోమేటిక్గా వాడికి దాన్ని చేసినటువంటి పనికి ఫలితం జీతం వస్తుంది. ఈ 2వ వాడు ఉన్నాడు, వాడికి కూడా అంతే జీతం వస్తుంది. కానీ వీడు రోజు ఈ పని చేస్తూనే నాకు జీతం ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది, ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది, అప్రైజల్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ ఆలోచిస్తూ వాడికి ముందు వచ్చేసింది నాకంటే, నాకు రావాల్సింది నాకు రాకుండా నాకంటే ముందు వాళ్ళకి ఇచ్చారు, ఇవన్నీ ఏడుస్తూ ఉంటాడు వీడు. పని చేయాలి, పని చేయకపోతే జీతం ఇవ్వరు, కట్ చేస్తారు. పని చేసి చచ్చినట్టు పని చేస్తుంటాడు పాపం. అందుకు చచ్చినట్టు చేయడం ఎందుకు, హాయిగా ఆనందంగా బతికినట్టు చేయాలి. కానీ వాడు వీడిద్దరూ అదే పని, కానీ వాడు ఎప్పుడు హాయిగా ఆనందంగా ఉంటాడు, దాని గురించి ఆలోచించడు అసలు. తనకి ఇచ్చిన పని చేస్తూ ఉంటాడు, చాలా సుఖంగా ఆనందంగా ఉంటాడు. దాని గురించి ఎలాగో వస్తుంది అని తెలుసు, ఎలాగో వస్తుంది కదా, దానికోసం ఇదంతా ఎందుకు నీ రోజును. కానీ వీడు మాత్రం రోజు దీని గురించి పని చేస్తూ ఉంటాడు, ఆలోచన దాని మీద ఉంటుంది. ఇది వస్తే బాగుండు, ఇది వస్తే ఇలా చేసుకోవచ్చు, ఇది వస్తే ఇలా ప్లానింగ్, ఇదంతా ఈ ట్రాష్ నిండిపోతూ ఉంటుంది వీడికి. అందుకని ఆ ట్రాష్ అంతా వదిలించుకోకపోతే చచ్చే బరువు అంతాను. మాస్టర్ ఏమన్నారంటే, వీడికి జీతం వీడు చేసిన పనికి ఇస్తారు కానీ ఈ ట్రాష్కి ఇవ్వరు అన్నారు. పైగా సర్వీస్ అంటాడు, అదొకటి దానికి పేరు. ఏం చేస్తున్నావు, నాకు ఇన్నేళ్ళు సర్వీస్ కాదు నువ్వు చేసింది, ఎంప్లాయ్మెంట్ అంతే. ఎంతసేపటికి నీకు ఏమొస్తుందో క్యాల్కులేషను, దీంతో ఏం చేయాలని ప్రణాళికలు, అవి తప్ప సర్వీస్ అవ్వదు ఎవరికి. అందుకని అలాగా మనస్సు అనేటువంటి దానిలో వచ్చేటువంటి అభిప్రాయాలు ఇవన్నీ. అందుకని ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలంటే ఒకటే, ఇది సమర్పణ చేస్తే. అందుకని కంటిన్యూస్గా సమర్పణ అనేటువంటి ప్రాసెస్ నడుస్తూ ఉండాలి. అంటే మన మనస్సులో ఏం అభిప్రాయాలు వచ్చి అవతలవాడు తెలియకపోవచ్చు, తెలియక్కర్లేదు కూడా, న్యూసెన్స్. మన మనసులో వచ్చి మనకే ఉంటే మళ్ళీ అవతలవాడు అన్నీ మనకి తెలిస్తే ఇంకెంత న్యూసెన్స్ అది. కానీ అయినప్పటికీ ఊరుకోం, వాడు ఏమనుకుంటున్నాడో అనేటువంటి తెలుసుకుందాం, అది దొరద. పైగా అది కూడా ఏమంటే మన గురించి ఏమనుకుంటున్నారో అది పెద్ద దొరద.
అందుకంటే మహా పెద్ద తేట ఏమిటంటే మన గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటారు, వాళ్ళకేం పని లేదా అన్నారు మాస్టర్. వాళ్ళకే బోళం తీరి ఉంటే నిన్ను గురించి అనుకుంటారు, అన్నా కట్టాను ఎందుకు అనుకోవాలి అని కామన్ సెన్స్ మన గురించి అనుకుంటుంటారు అవతల వాళ్ళు అని. ఇవన్నీ కాంప్లెక్సెస్ అన్నమాట. అందుకని ఈ క్లియర్ అంటే ఈ సర్వసమర్పణ వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ చెక్ అయిపోతాయి, ఇవేం ఉండవు. నిరంతర స్మరణ ఎవరిది ఉంటుంది, గురువున భగవంతుడన్నా గురువు అన్న ఒకటే. గురువు అంటే అసలు ఒక వ్యక్తి కాదు, అక్కడే ఉంది సార్ పెద్ద ఇది. గురువు అంటే ఒక ఆకారం, ఒక స్వరూపం, ఒక వ్యక్తి కాదు. ఇప్పుడు మనం ఈ లైట్లు, ఈ ఫ్యాన్ తిరుగుతున్నాయి, లైట్లు తిరుగుతున్నాయి అంటే మరి దీంట్లో ఎలా తిరుగుతుందంటే విద్యుత్ శక్తి వల్ల తిరుగుతుంది. విద్యుత్ శక్తి అనేటువంటిది ఈ ఫ్యాన్ కనిపిస్తుంది, అట్లా లైట్ కనిపిస్తుంది, మైక్ కనిపిస్తుంది, కనిపిస్తాయి. విద్యుత్ శక్తి కనిపిస్తుందా మనకేమన్నా? ఏం కనిపించదు. కానీ కనిపించకపోయినంత మాత్రం విద్యుత్ శక్తి లేదంటే ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? ఈ పనిచేస్తుందంటే విద్యుత్ శక్తి ప్రసారం ఉన్నట్టే. అలాగా గురువు అంటే ఆ విద్యుత్ శక్తి ఎటువంటిదో, గురువు అంటే భగవంతుడు అన్న గురువు అన్న అది అనమాట, ఆ శక్తి అనమాట. అందుకని ఒక రూపం అనేటువంటిది కాదు. మరి అయితే మనకి మాస్టర్ గారిని గురువు గారు అంటున్నాం కదా, సివి గారిని, ఈకే గారిని, ఎజెంబి వారిని, వీళ్ళందరినీ మనం గురువు గారు అంటున్నాం కదంటే, ఇప్పుడు ఈ లైట్ వెలుగుతోంది అన్నాం, ఈ లైట్లోంచి మనకు వెలుగు వస్తుంది. ఎలా వస్తుందంటే ఆ విద్యుత్ శక్తి కారణంగానే వస్తుంది. విద్యుత్ శక్తి లైట్గా దీంట్లోంచి మనకి వ్యక్తం అవుతుంది. అలాగే ఆ భగవంతుడు అంతర్యామైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఆ రూపం ద్వారా ఆ వెలుగు మనకి వచ్చి మనకి వెలుగు చూపించేటువంటిదిగా వస్తుంది అని గురువు అంటున్నాం. అందుకని ఆ రూపాన్ని మనం ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఆ రూపాన్ని, ఆ స్వరూపాన్ని మనం గురువుగా ధ్యానిస్తున్నాం, అంటే గురువుగా అనుకున్నాం తప్ప నిజంగా గురువు అనేటువంటిది ఒక పదవి కాదు, ఒక వ్యక్తి కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడిపోతాం. గురువు అనేటువంటిది ఒక వ్యక్తి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు గురువులు కనిపిస్తారు బహువచనం, లేకపోతే గురువు ఏకవచనమే. దేవుడు అనేటువంటి దానికి పదం ఉంది, భగవంతుడు అని పదం ఉంది, అది ఏకవచనంగానే ఉంటుంది ఎప్పుడు. అందుకని దేవుళ్ళు ఉండరు ఎవరును. అదేమిటంటే మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఇంతమంది దేవుళ్ళు లేరు, భగవంతుడు ఒక్కడే. మరి ఇంతమంది ఇన్ని రూపాలుగా ఉన్నాయంటే అన్ని రూపాలు కనిపిస్తారా నేను? అన్ని రూపాలు మనకి ఇన్ని రూపాలు కనిపిస్తుంటేనే మనకి చాయిస్, మనకి ఇది ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని ఆ వెలుగు గురువు అనేటువంటిది కూడా అట్లాంటి వెలుగే. అటువంటిది దానివల్ల ఏమవుతుందంటే ఆ గురువు యొక్క ఆకారం మాత్రమే మనకు కనిపిస్తున్నంతసేపు గురువుగారు ఆ శరీరం వదిలేశారనుకోండి, అప్పుడు మనం గురువుగారు లేరు అని అనుకోండి, అంటే అర్థం ఏంటి, వాడికి ఏం తెలియదు అనుకుందాం. ఎందుకంటే గురువు అనేటువంటిది వ్యక్తి కాదు అని తెలియకపోతే ఇది అర్థం కాదు. గురువు అంటే ఆ రూపం మాత్రమే, ఆ వ్యక్తి మాత్రమే గురువు అనుకున్నటువంటి వాడికి ఆ రూపం ఎక్కువ అలా పర్మనెంట్గా ఉండదు కదా. అప్పుడు ఆ రూపంలాగా మాయమైపోతే అప్పుడు మన గురువుగారు లేరంటే, ఇంకా గురువుగారు లేరు, వెళ్ళిపోయారు, పరంపదించారు, వెళ్ళిపోయారు, గురువుగారు లేరు. అప్పుడు వాడికి ఏమవుతుందంటే ఇంక మన గురువుగారు లేరు కదా, మనం ఇంకో గురువుని ఎవరిని జాగ్రత్తగా చూసి మార్కులు వేసి గురువుగా మళ్ళీ అపాయింట్ చేసుకోవాలి. గురువుగా వీడు అపాయింట్ చేసుకుంటాడు. జాగ్రత్తగా టెస్ట్ చేసి గురువు యొక్క సామర్థ్యాన్ని టెస్ట్ చేసి మనకు తగినటువంటి గురువు అవునా కదా అని చూసుకుని అప్పుడు అపాయింట్ చేసుకుంటాడు అన్నమాట వీడు. వాళ్ళు అపాయింటెడ్ గురువులు అవుతారు కానీ నిజంగా గురువు కాదు. అందుకని మనం పుణ్యశాస్త్రి గారి జయంతి ఇవాళ ఎందుకు మనం అనుకుంటున్నాం అంటే, పుణ్యశాస్త్రి గారు అనేటువంటి ఒక రూపం, ఒక ఎగ్జాంపుల్గా మనకి
శిష్యుడు అన్నిటి వాసి లేక శిష్యుడు అంటే ఎలా ఉంటాడంటే ఎగ్జాంపుల్గా మనకు ఒక ప్రసాదించారన్నమాట మనకి. అయితే ఆ రూపంగా ఉన్నప్పుడు మరి ఆయనకి భార్య పిల్లలు, ఆయన కర్తవ్యం, ఆయన ఉద్యోగం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మామూలే, ఇవి సామాన్యమైనటువంటిదే. అది ఇవి అందరికీ మామూలుగా సామాన్యంగా ఉంటాయి. ఉండడం తప్పు కాదు. ఇదంతా అసలు ఇదంతా ఎందుకంటే ఇదంతా లేకుండా అబ్సల్యూట్గా అలా ఉండేటువంటిది ఎక్కడ ఏమి ఉండదు. అలా ఉన్నటువంటి వాడికి అసలు అలా ఇవన్నీ ఎందుకు గురువుగా మాత్రమే ఉందాం అనుకున్నటువంటి అనుకోండి, వాడు గురువు కానీ కాదు. లేదా ఇవన్నీ ఎందుకు నేను ఆ గురువు గారితో కూడా శిష్యుడిగా ఉంటా కానీ నాకు ఇవన్నీ ఎందుకు అనుకున్నాను అనుకోండి, వాడు పనికిరాడు. అలా ఎప్పుడు కూడా కుదరదు. అన్ని రకాలైనటువంటి బాధ్యతల్ని ఇంకా బాగా నిర్వర్తించడం అనేటువంటిదే గురువు ద్వారా చేసేది. అంతేగాని నిజమైనటువంటి గురువు శిష్యుణ్ణి నువ్వు నాతో మాత్రం కూడా ఉండు, నాకు తప్ప నీకు ఇంకా వేరే లైఫ్ ఉండదంటే వాడు గురువు అవడు అని మాస్టర్ గారు చెప్పేవారు. గురువులు 2 రకాలట, బాధ గురువులు, బోధ గురువులు అని. బాధ గురువులు అంటే తన పర్సనల్ అయినటువంటి వీటి కోసం వాడిని ఒక ఏదో పెట్టుకునేటువంటి వాడు బాధ గురువు అనమాట. అందుకని బాధ గురువుల వల్ల ఉపయోగం లేదు. బోధ గురువు అంటే తన యొక్క ఆచరణని ఎగ్జాంపుల్గా ఉంచి దాని ఆచరణ ద్వారా మనకు మార్గదర్శకుడైనటువంటి వాడు బోధ గురువు. అలాగే మాస్టర్ గారు యొక్క లైఫ్ మళ్ళీ అలాగే అంతటి అంటే ఎవరిని చూస్తే మనకు ఎవరి యొక్క సాన్నిధ్యంలో మాస్టర్ గారి ప్రెజెన్స్ మనకు అనిపిస్తుందో దానికి ఎగ్జాంపుల్ పూర్ణశాస్త్రి గారు అంటే. అందుకు మనం ఆయన జయంతి మనం ఎందుకు చేసుకుంటున్నామంటే ఏదో ఫార్మాలిటీ కోసం చేసుకోవట్లేదు. ఫార్మాలిటీ అయితే అనవసరం. ఆయన మనం చేసుకోకపోతే పూర్ణశాస్త్రి గారు పాపం బాధపడతారేమో, ఎక్కడ ఏమి బాధపడ్డా మన వీళ్ళు తలుచుకుంటున్నారా లేదా అని చూస్తాడేమిటి ఆయన. అసలు ఆయన వేరే ఉన్నాడా? అంతేవాసి అయినటువంటి వాడు తాను వేరే ఉండడానికే మనం చెప్పుకుంటుంది. గురువే తానే గురువు అయినటువంటిది ఉన్నటువంటి వాడికి మన వీళ్ళు తలుచుకుంటున్నారా లేదా ఇవేం ఉండదు. అందుకని మనం చేసుకుంటుంది ఎందుకంటే ఆయన్ని సంతోషపరచడం కోసం అయితే వేస్ట్. అక్కడ ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. పున్నయ్య గారిని సంతోషపరచడం కోసం మనం జయంతి ఉత్సవం చేసుకుంటున్నామంటే చేసుకోకర్లే. ఎందుకంటే సంతోషంగా ఆయన గురువు యొక్క దీంట్లోనే ఉన్నాడు. శరీరంలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, శరీరం లేకపోయినా గురువు యొక్క సాన్నిధ్యంలో ఉన్నాడు. అందుకని నిత్యం సంతోషంగా ఆనందంగానే ఉండేటువంటి వాడికి మనం ఏం చేయక్కర్లే, ఆటోమేటిక్గా ఉంటాడు ఆయన. మనం ఎందుకు చేసుకోవాలంటే మనం కూడా మనకి ఎగ్జాంపుల్ కాబట్టి ఆ స్మరణ చేస్తూ ఉంటే మనకు కూడా ఆ రకమైనటువంటిది ఇంపల్స్ అలా నడిచేటువంటి ఇది మనకు వస్తుంది. దానికోసం ఆ ప్రజెన్స్ అనేటువంటిది మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. అందుకని పెద్దల యొక్క చరిత్రలు వాళ్ళ యొక్క ఇది మళ్ళీ ఎందుకు చదువుకుంటే మనకు తెలియదండి కథలు. వాళ్ళు అవతార పురుషులు లేకపోతే పరమ గురువులు వాళ్ళ యొక్కది మనం చాలాసార్లు తెలిసింది మళ్ళీ చదువుకుంటూ ఉంటాం. ఎందుకంటే తెలిసింది మళ్ళీ చదువుకోవడం మనకు అది తెలియదేండి. మనకి రామాయణం మనకు అది తెలీదా? అయితే శ్రీకృష్ణుడి యొక్క ఇది మనకు తెలీదా? మళ్ళీ మళ్ళీ చదువుకోవడం వేదవ్యాసుల గురించి వాళ్ళ గురించి లేకపోతే గురుచరిత్ర పారాయణ చేస్తున్నాం. అందులో ఆ దత్తుడు ఆయన ఎలా ఉన్నాడు మనం ఒకసారి చదువుకున్నా, 2 సార్లు చదువుకున్నాం, తెలుసు మళ్ళీ ఇంకోసారి ఎందుకు అంటే కాదండి, పారాయణ చేస్తే మనం అనుకున్న పనులు అవుతాయి. ఆహా అలా అయితే చేసుకోండి. తాతగారు మరి అదే అంటే నిజమైనటువంటి పారాయణం ఎలా ఉంటుందంటే, నిజమైనటువంటి స్మరణ ఎలా ఉంటుందంటే రామకోటి తాతగారు ఎగ్జాంపుల్ దానికి. రామకోటి తాతగారు ప్రభాకర శాస్త్రి గారికి వెళ్ళినటువంటి మొదటి క్షణం, ఫస్ట్ ప్రభాకర శాస్త్రి గారిని ఆయన చూసినప్పుడు ఆ మొట్టమొదటి ఎలా ఉంటుందో ఆ దర్శనం, గురు దర్శనం
ఆ తర్వాత కొన్ని వేల సార్లు లక్షల సార్లు దాని గురించి చెప్పేప్పుడు చెప్తూ ఉండగా ఆయన అందులోనే ఉంటాడు. ఆయన రామకోట గారు. అది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఎన్నిసార్లు ఆ ఇన్సిడెంట్ చెప్పినా అప్పుడే జరిగినట్టుగా చెప్పేవారు ఆయన. అప్పుడే జరిగినట్టుగా ఆ అనుభూతిలో ఉండి చెప్పేవారు. కాబట్టి ఎన్నిసార్లు విన్నా మనకు తెలుసుగా మళ్ళీ విన్నా మాకు ఎలా అనిపించేదంటే ఆయన చెప్తుంటే ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నట్టుగా అనిపించేది మాకు కూడాను. ఎందుకంటే ఆయన అనుభూతిలో ఉన్నవాడు కాబట్టి. ఆయన వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ఎక్స్పీరియన్స్ కలిగిందనేటువంటిది, నీకేం వ్యాధి లేదు, నీ భారం నాది, నేను కొన్ని మాటలు చెప్పారని, కొన్ని క్యాచ్ వర్డ్స్. ఆ చెప్పినప్పుడు ఏ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ కలిగిందో ఆయనకి, ఆ ఎక్స్పీరియన్స్ ఆ స్మరించినప్పుడల్లా అందులోనే ఉంటారు ఆయన. ఆయన ఉండడమే కాదు, ఆయన చెప్తుంటే వినేవాళ్ళకు కూడా కలుగుతుంది. అది మేమందరం అనుభవించాం తాతగారు, రామకోట తాతగారితో. ఇప్పుడు కూడా అది తలుచుకున్నప్పుడు, ఇప్పుడు కూడా ఆయన శరీరంతో లేకపోయినప్పటికీ తలుచుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా మాకు అలాగే ఉంటుంది, అంత ఫ్రెష్గా ఉంటుంది. అందుకు మళ్ళీ 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 పారాయణ చేయడం. అంతేగాని పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది దానికోసం అయితే మాత్రం, అయితే పారాయణ చేస్తే మనం అనుకున్న పనులను సక్సెస్ అవుతాయి అంటే భ్రమ. అది అదేమిటండి మరి మనం అనుకున్న పనులన్నీ అవ్వకపోతే పారాయణ చేయడం ఎందుకంటే మనం అనుకున్న పనులు అయితే కంపముడిపోతుంది. మనం అనుకున్నవన్నీ జరిగాయనుకోండి, మనకి ప్రమాదమే, అవతల వాళ్ళకి ప్రమాదమే. మనం అనుకున్న వాటిలో ఎక్కువ శాతం పనులు మనం అనుకున్నటువంటి మనకు వచ్చినటువంటి ఆలోచనలు, మనకు వచ్చినటువంటి పనులు ఉండే చూసారా, ప్రపోజల్స్, అవి కనుక అన్నీ జరిగాయంటే అది ఎటువంటిదంటే ప్రపంచ మహాయుద్ధం లాంటిది. అది మనకి అవతల వాళ్ళకి అందరికీ కూడా చాలా డేంజర్. అందుకని భగవంతుడు ఎప్పుడు మనం అనుకున్నవి జరగనివాడు, బట్ ఆయన తెలుసు. అందుకని నువ్వు గురు చరిత్ర పారాయణ చేసినా, లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణ చేసినా, హనుమాన్ చాలీస కోట పారాయణ చేసినా, నువ్వు అనుకున్న పనులు జరగడం కోసం అయితే కాదు. అయ్యయ్యో మరి ఇన్నాళ్ళు అనుకున్నానండి, అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను, అయితే ఏ చేసుకోకు, మనే చేయొచ్చు. దానికోసం అయితే మన అనవసరం. అవి చేసుకుంటే ఏమొస్తుంది అంటే ఇవన్నీ అనుకోకుండా ఉండే స్థితి వస్తుంది అంతే. ఈ ప్రపోజల్స్ అదే నువ్వు అనుకోవడం, ఇవన్నీ అనుకోకుండా భగవంతుడి యొక్క ప్రపోజల్ ఏముందో దాన్ని బట్టి మనం నడవడం అనేటువంటి దారిలోకి వస్తాం. ఆ దారిలోకి మనం రావడం కోసం ఇవన్నీ మళ్ళీ మళ్ళీ పారాయణ చేసుకోవాలి. వాళ్ళ చరిత్రలు తెలుసునని కదనే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి, తెలుసున్నటువంటిదే మళ్ళీ పారాయణ చేసుకోవాలంటే. ఎందుకంటే ఇందుకోసం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని. కానీ వీడు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలంటే మాస్టర్ చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. వాడు ఎవరి మీద కోర్టులో ఇది వేసేట, కోర్టులో కేసు వేసేట. ఇది ఆ ఆస్తి మీద వాడు ఆస్తి కాస్త వాడు కోస్తే వాడి మీద కోర్టులో కేసు వేసాడు. వేసి వాడు సుందరకాండ పారాయణ చేస్తున్నట్టు వాడు వేసినవాడు, వీడు ఎవరి మీద వేసాడు, వీడు సుందరకాండ పారాయణ చేస్తున్నాడు. వీడు హనుమంతుడు వాడిని గెలిపిస్తాడా వీడిని గెలిపిస్తాడా అన్నారు. అంటే నిజంగా పారాయణ చేయడం వల్ల వాడు సంతోషించి వీడిని గెలిపించడం అయితే ఇప్పుడు వస్తాడు వాడు, భగవంతుడు ఇబ్బందులు పడతాడు. వాడు చేస్తాడు వీడు చేస్తాడు, వీళ్ళు ఎవరిని పారాయణ చేయాలి వాళ్ళ లాటరీ వేసుకోవాలి భగవంతుడు. అందుకని ఇవంతా కూడా మన ఊహలు. అందుకని ఎవ్వరు ఏ పారాయణ కూడా మనం అనుకున్న పని జరగాలని కానీ, మన కష్టాలు తీరిపోవాలని కానీ, మనకు సక్సెస్ రావాలి ఏమీ లేదు. ఇవన్నీ పక్కన పెట్టి నాకు పారాయణ చేసుకోవడం చాలా ఇష్టం. రోజు ఆకలి వేస్తే ఆహారం తీసుకోవడం ఎటువంటిదో, రోజు మురికి పోవడానికి స్నానం చేసి ఇవన్నీ క్లీన్ చేయడం ఎటువంటిదో, పారాయణ కూడా అటువంటిదే అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే మానేయండి. రోజు స్నానం చేయను మరి అని ఇష్టం, చాయిస్ నీదే. కాకపోతే ఇబ్బంది ఏంటంటే
నీకే కాకుండా పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది అనేటువంటిది ఒకటి ఉంది పాపం సోషల్గా. నీకు బాగానే ఉంటుంది కానీ నీకు బాగానే ఉండొచ్చు, కానీ పక్కనటువంటి వాడికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే పాపం కనీసం లోకోద్ధరణ కోసమైనా మనం స్నానం చేసి మనం క్లీనింగ్ చేసుకోవాలి. మనం ఒక రకంగా మన లోకాన్ని ఉద్ధరించడం ఎలాగంటే ముందు మన స్నానాలు చేసి మనం క్లీన్గా ఉంటే ఒక రకంగా ఉద్ధరించినట్లే, ఎవరికి పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా. మన ప్రవర్తనతో ఏ రకంగానూ పక్క వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండాను ఉండేట్టుగా ఉంటే అసలు మనకి చాలా గొప్పే. ఏమండి, ఫస్ట్ అసలు మనకి ఏదో మనం శాస్త్రాలు నేర్చుకునే వాటికంటే ముందు మనం మన నిత్య జీవితంలో మన వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది పక్కవాడికి కలగకుండా ఉండేటువంటి ముందు ట్రైనింగ్ రావాలి. వస్తే ఫస్ట్ స్టెప్ అది. ఆ తర్వాత మిగతా ఆధ్యాత్మిక సాధన అంతాను ఫండమెంటల్ అన్నమాట ఇది. లేకపోతే వాడు చాలా ఇబ్బంది కదండి మిగతా వాళ్ళకి. అందుకని ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మనం ఎట్లా ఉండాలో ఫస్ట్ ఈ డిసిప్లిన్ అనేటువంటిది రావాలి, క్రమశిక్షణ. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎందుకు ఇవాళ పుణ్యశాస్త్రి గారిని స్మరిస్తున్నామంటే, పుణ్యశాస్త్రి గారి జయంతి ఎవరిదైనా సరే, మాస్టర్ గారి జన్మదినం కానీ మరి రామకోటయ్య గారి జన్మదినం, ఎవరైనా సరే జన్మదినాలు ఎందుకు, పరమ గురువులవి అంటే మన గురువులవి, మనం మహాత్ములవి, ఇవన్నీ జన్మదినాలు ఎందుకు చేసుకుంటున్నాం అంటే వాళ్ళలో ఉన్నటువంటి కళ్యాణ గుణాలన్నింటినీ కూడా స్మరించి వాళ్ళు ఎలా జీవించారు, మనకి ఎగ్జాంపుల్ ఎలా జీవించారు, మనం కూడా అట్లా ఎలాగా ఉండగలగాలనేటువంటి ప్రయత్నం కోసం మనం ఎప్పటికప్పుడు అందుకు మనం ఈ జయంతి ఉత్సవాలు కానీ ఇవన్నీ కూడా, అంటే కృష్ణాష్టమి ప్రతి సంవత్సరం చేస్తున్నాం, శ్రీరామనవమి చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ఆ రాముడికి కృష్ణుడికి ప్రీతి కోసం, అయి కాదు, మనకి ఆ రకంగా ఒకసారి మనం స్మరిస్తే వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు లోకహితమైనటువంటి విధంగా ఎలా ఉన్నారు అది తెలుసుకుని మనం కూడా వాళ్ళు చేసింది మనం చేయలేము, కానీ లోకహితం కోసం మన సంకల్పం, లోకహితం కోసం మన ప్రయత్నం, లోకహితం కోసం మన ఆలోచన, మన మాట, ఇవన్నీ కూడా నిరంతరము లోకహితం కోసం ఉండేట్టుగా అది ఉండాలంటే గురువు సర్వసమర్పణం అనేటువంటిది అక్కడి నుంచి వస్తుంది. అందుకని మన గురువు యొక్క దాని సాన్నిధ్యంలో ఆ సర్వసమర్పణ చెందినటువంటి జీవితం ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే మనకి లివింగ్ ఎగ్జాంపుల్గా మనకి పుణ్యశాస్త్రి గారిని అందుకు స్మరిస్తున్నాం. అందుకని ఆయన అంత్యవాసన అనడానికి కారణం. అందుకని అటువంటి పుణ్యశాస్త్రి గారి యొక్క ఈ స్మరణ తర్వాత ఆయన ద్వారా చాలా గ్రంథాలు మాస్టర్ ప్రసాదించారు. ఆయన మాస్టర్ గారి గ్రంథాలకు ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి, తర్వాత ఆయన రాసిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అధ్యయనం చేస్తూ ఉంటే దాని ద్వారా కూడా మనలో చాలా మార్పు వస్తుంది. అందుకని ఆ విధంగా ఆయన రాసినటువంటి గ్రంథాన్ని సమిష్టిగా అధ్యయనం చేసుకోవడం అది కూడా ఆయన స్మరణలో భాగం, మేజర్ భాగం. అందుకని మేము ప్రతి సంవత్సరం ఇలాగా ప్రయత్నం చేస్తుందంటే పుణ్యశాస్త్రి గారి గ్రంథాన్ని నిలబడి తీసుకుని దాన్ని గ్రంథగోష్ఠిగా పెట్టుకుని దానిలో పుణ్యశాస్త్రి గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానాన్ని కానీ లేకపోతే ఆయన రాసినటువంటి గ్రంథాన్ని కానీ దానిలో ఉన్నటువంటి విశేషాలు కానీ మనం తెలుసుకుంటూ ఉంటే దాని ద్వారా మాస్టర్ గారు యొక్క మన హృదయం మనకి బోధపడుతుంది అనేటువంటిది ఆ ప్రయత్నం చేస్తూ అటువంటి ప్రోగ్రాం కిందే రూపొందించడం జరిగింది. ఇప్పుడు తర్వాత కార్యక్రమంకి మనం వెంటనే చేద్దాం. వాసుదేవ.